సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం. మీకందరికీ మిహిరకుల్డు 4వ భాగంకు స్వాగతం అండి. గత సంచికలో మిహిరకుల్డి వివాహం గురించి, మిహిరకుల్డి భార్య అయిన కళ్యాణవతి గురించి చెప్పుకున్నాము. అలాగే ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె శృంగార వీరముల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆమె ఎలాగైతే మిహిరకుల్డితో కత్తియుద్ధం చేసింది, నిష్కంటకుని కొడుకుకు ఉద్యోగం ఇప్పించింది గత ఎపిసోడ్లో చూసాం. అంటే మిహిరకుల్డి 3వ భాగంలో. తర్వాత ఏం జరిగింది? అతనికి 2 కోరికలు ఉన్నాయని అనుకున్నాం కదా. ఒక కోరిక నిష్కంటకుణ్ణి సంహరించాలని, ఇంకొక కోరిక దండయాత్ర చేయాలని. సరే, ఇప్పుడు నిష్కంటకుడు అయితే చనిపోయాడు. నిష్కంటకుడి కుమారునకు కృతజ్ఞుడు అనేవాడికి నగరాధ్యక్ష పదవి దొరికింది కళ్యాణవతి మూలంగా. కానీ ఆ వచ్చింది కళ్యాణవతి అని రాజుకు కళ్యాణవతి వెంట ఉన్న పరిచారికలకు తప్ప ఇంకొకళ్ళకు తెలియదు. అది అలా అయిపోయింది. ఇంకా తర్వాత ఆయన 2వ కోరిక ఏమైంది, దాని గురించి మనము ఈ వారం చెప్పుకుందాం. మరి ఇక ఆలస్యం లేకుండా కథను మొదలు పెట్టనా? ఇలాగా కథ మొదలవుతోంది. ఒక ప్రవాహం బయలుదేరి వచ్చుచుండును. అది కొండల మీద బయలుదేరి పడదోసుకొంచు వచ్చును. ప్రవాహం చిన్నదే, కొండపై నుండి వచ్చుడు చేత వేగంగా ఉండును. దానిలోకి వచ్చి మరి ఇతర ప్రవాహంలో కలిగి వరకు అది చిన్న ప్రవాహంగానే ఉండును. తీవ్రత ఉండును. చిన్న చిన్న రాళ్లను దొర్లించుకుని వచ్చుట ఉండును. అలా దొర్లి వచ్చినప్పుడు కొన్ని పెద్ద రాళ్ళను కూడా పురాణ సంధిబంధములు ప్రదుల్చే కింద పడవచ్చును. అది ఈ ప్రవాహ బలం కంటే పూర్వ ప్రవాహముల చేత చేయబడిన పురాణశిలా సంధిబంధములు ఎందుల అరుగుదలల చేత ఈ ప్రవాహమే దానికి కారణంగా కనిపించును. కొంత దవ్వ వచ్చిన తర్వాత ఇతర ప్రవాహములు దాంతో కలియును, లేదా ఒకటి జరుగును. దాన్ని వచ్చే దారిలో పెద్ద మహాశిల ఏర్పడి ఉండును. ఆ శిలల వెనుక ఉన్న నేల సహజంగా పల్లమై ఉండును. పల్లం కాకపోయినాను పల్లం ఏర్పడినట్టుండును. ఆ ప్రవాహం యొక్క వేగం ఆ పల్లంలో ఆగిపోవును. అది అంతయు మహా తటాకమైన తర్వాత కానీ మరలా ప్రవాహం మొదలు పెట్టదు. చాలా వరకు దాని వేగం ఈ తటాకం అరికట్టుచుండును. ఆ తటాకము తటనిక్షంగా నువ్వి కొత్తగా వచ్చేది నీరును వచ్చినట్టుగా వెలుగు జిమ్మునంత నిండారుతనమును పొందిన కానీ తటాకం దాటిన తర్వాత ఆ ప్రవాహానికి అటు వేగం మళ్ళా పుట్టదు. కొండలపై నుండి ఉరికి వచ్చిన తర్వాత తటాకోపరి భాగం నుండి జారి ఆ జారుటలో ఒక చిన్న తోవ ఏర్పడి ఒడ్డుగా ఏర్పడిన కొండల కింద మళ్ళా ఏటవాలుగా ఉండి మరియు శిలా నిర్మితమైన స్థలమైంచు అప్పుడు తొలితొటి కొండ సెలయేరు తన కొండ సెలయేరుతనం నిలుపుకోగలదు. సెలయేర్లు సహజంగా ఉద్భవించును. ఏరుల జన్మము వీరుల జన్మము తెలియదన్నట్టు కొండల సెలయేటికి రూపం ఏర్పడే వరకు ఎట్లా ఏర్పడిందో తెలియదు. ఒక బేతాళుడో మహామేఘాకృతులు పూని జీవాకృతుల యందు వర్షం కురియగా ఒక ప్రచండ సెలయేరు ఉద్భవించును. సాధువైన పర్వతం మీదనే ఈ బేతాళాకృతి అయిన యమాకృతి అయిన మేఘము కురియవచ్చు. పర్వతము సామాన్యమైన ఆకారం కలది. ప్రవాహం యొక్క యమాకృతి బేతాళాకృతి కొండల చేత అరికట్టబడింది. ఆ కొండల వెనుక ఉన్న తటాకం నిండిన తర్వాత కానీ దాని ప్రళయాకృతి మళ్ళా కనిపించదు. అది మళ్ళా బేతాళమూర్తి వల్లే నడవవలంటే కొన్ని సన్నివేశంలో కలగవలే. తటాక జలము పార్శ్వములకు చెదిరిపోరాదు. ఆ పర్వతంలో కొన్ని మహా అఘాతములైన స్థలములుండి కొండలలో రంధ్రములుండి ఎచ్చట్నో దూరాన జలపాతముల వలె బుగ్గల వలె కావచ్చు. అడ్డగించిన పర్వతంలో ఔన్నత్యం అధికమై ప్రవాహం ఎంత వచ్చినానో తటాకం యొక్క వైశాల్యముకు సరిపోయినంత కావచ్చు. వర్ష ఋతువు పోవును. శరధేమంత శిశిరవసంత గ్రీష్మములు వచ్చును. అప్పటికి తటాకం నిండదు. సూర్యదేవుడి జలములను తన కరములచే ఆకర్షించును. మళ్ళా వానలు కురిగినప్పటికీ తటాకం సగం ఎండును. తిరిగి వర్షములు కురిగి వేళకు వచ్చిన ప్రవాహ జలము సూర్యుని చేత ఆకర్షింపబడిన తగినంత మేరయే నింపుటకుండును. ప్రవాహం ఆగిపోయినట్టు ఆ తటాకము సెలయేటి చేత పూరింపబడుచున్నది అనిపించుకున్నాను. బేతాళాకృతియు యమాకృతి అయిన మిహిరకుల్డు కళ్యాణవతి గత ప్రేమ అన్న కొండల చేత అడ్డగింపబడి కొన్ని ఏండ్లు మధుర శీతల జలామయ
కటాకాకృతి నందెను. ఒకవైపున ఈ కొండశిలలు అడ్డగింపగా, మరి ఒకవైపున ప్రవాహంనకు సులభంగా ప్రసారం జరుగుటకు తీవ్రాకృతి దాల్చుటకు వీలేర్పడిను. భారతదేశంనకు వాయువు దిశ ఎందు కాశ్మీరం కలదు. కాశ్మీరంనకు దిగువ పలు రాష్ట్రములు కలవు. కటకము, సింహపురము, ఉత్తర జ్యోతిషము మొదలైన చిన్న చిన్న రాజ్యములు కలవు. వానికి ఈవల గాంధార రాజ్యం కలదు. కాశ్మీరంనకు ఎగువ దర్దం కలదు. అభిసారమును, త్రిగర్తమును దానిని అంటుకుని ఉన్నవి. ఇవి పాకిస్తాను, టిబెట్టు వగైరా దేశాలు. కాశ్మీరము శిలామయ దేశం. సింహపుర దేశంలోని పర్వతములలో ఉన్నవి. ఆ పర్వతముల వెనుక ఏ జాతులు ఉన్నవో తెలియదు. భారతదేశము వైదిక మతమైన సనాతన ధర్మమునకు జన్మస్థానం. సృష్టి ఆది నుండి ఇది కర్మభూమి. ఇచ్చట వేద పురాణ ఇతిహాసములు కలవు. బహుపూర్వ జన్మకృత పుణ్య పరిపాకవశమున కొందరు జీవులు ఎచ్చట ఉద్భవించినను భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత నిండి ఉందరు. అట్టి జీవులు 100 కోట్లలో ఒకడగును. తక్కిన వారందరూ నిరంతర జగత్ ప్రయాణం చేత, సత్ప్రవర్తన చేత, ధర్మాచరణం చేత పుణ్యం ఆర్జించుకొంచు జన్మలెత్తి ఎత్తి జ్ఞానవంతులు కావలేను. అట్లగుటకు ఏర్పడింది ఈ వైదిక ధర్మం. తర్మార్గమున నిశ్చల బుద్ధులై నిర్వక్ర ధర్మ మార్గులై జీవులు ప్రయాణించుటకి ధర్మం ఏర్పడింది. కానీ 10 మంది జీవులు యథేచ్ఛంగా ప్రవర్తింతురు. వేద ధర్మమును అంగీకరింపరు. జ్ఞానము సర్వసామాన్యమందురు. వారు వేదమునకు ఎదురు తిరుగుదురు, అనగా పరమేశ్వరునకు ఎదురు తిరుగుదురు. భగవంతుడు పొలము దున్ని బోదెలలో నుండి చదును చేసిన నేలకు నీళ్ళెక్కించి నాటును. అది మొక్క పెరుగునప్పటికీ పొలంలో కలుపు వేయును. కృషికుడు ఫలాపేక్ష చేత కలుపును తీసివేయును. ఆ కలుపును తొలగింపంచో పంట తక్కువగును. అంచేత భగవంతుడు వేద ధర్మావలంబి అయిన భారత మహాక్షేత్రంలో నాటుకొనిన మొక్కల వలె ఉన్న సత్వగుణ ప్రధానులైన జీవుల నడుమ దుర్జాతులైన వారు ఉదయించినప్పుడు కలుపును తీసివేయను. భగవంతుడు తానే ఒక అవతారంను పునియో, ఒక మహాపురుషుని ద్వారముననో కలుపు మొక్కలను పెకిలించివేయను. ఇట్టి మొక్కలే మ్లేచ్చులు. భారతదేశంన ఈ వేద బాహిర్లను మ్లేచ్చులను చేసి వారిని దేశం నుండి వెడల్గొట్టనారంభించిరి. వారు భారతదేశంన పశ్చిమ దిశకు పోయి ఆక్రమించుకొంచుండ్రి. వేదధర్మ ప్రతిష్టాపకులైన మహారాజుల నిత్య పరిపాలనం చేత వారికి భారతదేశంన సింధు నదిని దాటి వచ్చుటకు శక్తి చాలక వారి సంఖ్య పెరిగిపోయి వారు మరియు పశ్చిమమునకు పోయిరి. ప్రపంచమంతయు నిండిరి. పెక్కు చోట్ల పెద్ద పెద్ద రాజ్యములను నిర్మించుకొండ్రి. ఈ మానవ సృష్టిలో ఒక వైలక్షణ్యం ఉంది. తల్లిదండ్రులు ఒక చోటి వారు, ఒక గ్రామం వారు. అచ్చట పితృపైతామహమైన ఆస్తులు కలవు. వీడు జన్మించినప్పటికీ ఆ ఆస్తి చెడిపోయింది. కూడుగుడ్డల కొరకు పరదేశంనకు పోవలసి వచ్చెను. కానీ వాడును వాని సంతానమును తొలుత తమదే ఆ గ్రామమని, అచ్చట మరలా ఆస్తి సంపాదింపవలేనని అనుకుంటూనే ఉంటారు. సృష్టిలో ఇటువారు తమ పూర్వగ్రామంలను చేరి మరలా ఆస్తులను సంపాదించును వచ్చు. తొలినాటి తమ జన్మభూమి మీద మక్కువ ఉండుట జీవి లక్షణములలో మొదటిది. ఒకప్పుడు అచ్చటి వారు వీరిని వెడలు నడిపిరి. వారు తనకు జ్ఞాతులు. తాను బతికి ఉన్నంత వరకు వీడు వారినేమీ చేయలేదు. కానీ ఈ పగ పుత్ర పౌత్ర పారంపర్యంగా వచ్చుచుండును. కొన్ని వందల ఏండ్ల కింద ఇద్దరికి విరోధం కలిగాను. వారిని ఒకరొకరు సాధించుకుంటకు ప్రయత్నించిరి. వీలైనంత వరకు అపకారములు చేసుకొనిరి. వారు చనిపోయిరి. ఆ కుటుంబంలకు విరోధం మిగిలి ఉండును. దానికి కారణం లేదు. కారణము 400 ఏండ్ల కిందటిది. వీరికి సంబంధించింది కాదు. కానీ ఇప్పటి ఆ కుటుంబంలో జీవించున్న వారిలో పగ తమరు కల్పించుకున్నదే, తాము సాధింపదగినదియే అన్న తీవ్రతతో ప్రవర్తింతురు. ఇది ఒక విచిత్రం. ఎందుకు ఇట్లా జరుగుతున్నదో తెలియదు. ఆ రీతిగా మ్లేచ్ఛ జాతులు సర్వదా భారతదేశంను గెలిచి పరిపాలింపవలనన్న ఊహతోనే బతుకుతురు. వారికి తమ పూర్వులు ఈ దేశం నుండి పూర్వము వెడలు నడపబడినారని కూడా తెలియదు. ఈ పగ యొక్క లక్షణం అట్టిది. జీవుల యందు మూలమైన విరోధ లక్షణము తెలియకుండానే నిత్య సర్పణశీలంగా ఉండును.
అంచేత మ్లేచ్ఛ జాతులు సర్వవేళలయందు భారతదేశంను ఆక్రమించుటకే ప్రయత్నించుచుందురు. వచ్చుచుందురు, పలుమారు సంహరింపబడుదురు, పారిపోదురు. కొన్నాళ్ళకు మళ్ళా ఎవడో తల ఎత్తును, వాడు మళ్ళా దండెత్తి వచ్చును, కొంతకాలం ఇచ్చి తాండవించును, మళ్ళా వాణిని వైదిక ధర్మావలంబులు నశింపచేయుదురు. ఇది కలికాలమున దేవదానవ యుద్ధం వంటిది. ఇది ఒక్క భారతదేశపు మొగముననే రాయబడలేదు. సర్వదేశంలో చరిత్రములు ఇటువే. ఇతరులు దండెత్తి వచ్చుటయు, వారిని ఆ దేశీయులు తరుముటయు, ఒక్కొక్కప్పుడు పరులు గెలిచి రాజ్యములు నిర్మించుటయు, కాలక్రమమున తద్దేశీయులు వారిని పారదోలుటయు సర్వదేశంలో ఎందుకు జరుగుతూనే ఉండవచ్చును. కానీ భారతదేశం నందలి ధర్మము మ్లేచ్ఛ జాతుల ధర్మముల కంటే విలక్షణమైంది. భారతీయ ధర్మంను భారతీయ ధర్మంగా అవలంబించుచో కూటికి గుడ్డకు లోపమున్న మానవుడుండడు. ఇది ఇచ్చటి చాతుర్వర్ణ్యం యొక్క రహస్యం. ఆ రహస్యము మ్లేచ్ఛ జాతులకు అర్థం కాలేదని దిగులు పడనక్కర్లేదు. అర్థం కాని భారతీయులే ఎప్పుడూ లక్షల కొద్ది ఉంటారు. వారి సంఖ్యే మితిమీరగా ధర్మంను స్థాపించడం ఒక చక్రవర్తి సంభావించి వారిని మ్లేచ్ఛులుగా తరిమివేయను. ఈ మానవ సృష్టిలో ప్రధానంగా కలియుగంలో ధర్మం తక్కువ, అధర్మం ఎక్కువ, పుణ్యం తక్కువ, పాపం ఎక్కువ, సూక్ష్మతర ధర్మ పరిశీలన తక్కువ, స్థూల దృష్టి ఎక్కువ, సత్సద్వివేకం తక్కువ, ఉమ్మడి ఊహ ఎక్కువ. మిహరకుల్ని నాటికి కలి ప్రవేశించి 2400 ఏండ్లైంది. ఈ కలిలో కాలం గడిచిన కొద్ది మ్లేచ్ఛుల ప్రాభావం ఎక్కువచుండును. మ్లేచ్ఛులు భారతదేశంన దండులుగా బయలుదేరి వచ్చిన పెద్ద పెద్ద అలల వంటి ఎద్దడులలో మొదటిది మిహరకుల్ని నాటివి. అనగా ఇప్పటి లెక్క ప్రకారము అది క్రీస్తుపూర్వం 704వ సంవత్సరం. ఈ మ్లేచ్ఛుల దాడి క్రీస్తు శకం ఏర్పడిన తర్వాత కొంత వృద్ధి అయ్యను. మరియు క్రీస్తు శకంలో 1150 ఏండ్లు వచ్చే వరకు మ్లేచ్ఛుల దాడులు తరిమివేయబడిను. వారు గెలవలేదు. దేశం ఆక్రమించుట జరగలేదు. క్రీస్తు శకము ఇంచుమించుగా ఆరంభింపబోనప్పుడు మ్లేచ్ఛుల దండయాత్రలు బలమయ్యను. తర్వాత మధ్య ఆసియా యందు మరొక మతం బయలుదేరును. దానితో జగద్విప్లవం ఆరంభించను. కలియుగం ప్రారంభించిన తర్వాత 4000 ఏండ్ల వరకు కలిపురుషుడు నిలువ తొక్కుకొనలేకపోయాను. అప్పటికి వానికి స్థిమితం చిక్కినది. ఇది తర్వాతి కథ. మిహిరకులుడు కళ్యాణవతి పరమ సుకుమార సూన శరభావ సుధాహృదమునందు డోలాయమాన ప్రియభావం డగుచుండగా అతని సెలయేటితనము కాసారాకృతి దాల్చి ఉండెను. అప్పుడు నిలిచిన తటాకము నీరు దొర్లిపోయి మళ్ళా ప్రవాహం కట్టుటకు ఉత్తర జ్యోతిష సింహపుర గాంధారాది దేశముల మీదికి మ్లేచ్ఛులు దండు వెడలు వచ్చిరి. వారి దేశంలో ఆరంభించి ఎంతయో దూరం పోయిరి. పోనప్పుడు కూడు గుడ్డలకు లేదు. జనము పెరిగిరి, బతకవలేను. వ్యవసాయం చేయుట, తోటలు వేసుకుంటా, గుడ్డలు నేసుకుంటా మొదలైన లక్షణములన్నీ సహజంగా మానవునకు స్ఫురించును. వాడు ఆచరించును. క్రమంగా ధనవంతుడగును, రాజ్యంలో ఏర్పడును. ఈ మానవ లక్షణము భారతదేశం ఎంత భగవన్ నిర్మితమో మ్లేచ్ఛ దేశంలో ఎంతంత మానవ నిర్మితము. అచట నిచ్చట ఉన్న స్థితి వారు వృద్ధి పొందిన తర్వాత సమానంగా కనిపించి వారిచ్చడిది కూడా మానవ నిర్మితం అనుకుందరు. ఇచ్చటి నాగరికత సహజం, అచ్చటి నాగరికత కృతకం. అది పలుపోకిళ్ళు పోవును, ఇది గిరిగీసుకుని హద్దుల్లో ఉండును. మానవుని ఎందున్న స్పర్ధ విచిత్రమైంది. ఒకని నియమం చూసి ఓరవలేరు. 10 మంది తాగుబోతుల్లో ఒక తాగని వాడున్నచో వాడిని పట్టి తాగించడం వరకు తాగుబోతులకు నిద్ర ఉండదు. వాడిని కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా నోరు తెచ్చి వాడి నోట్లో పోయిదురు. ఒక్కొక్కప్పుడు ఆ తాగని వాడికే తాగుచున్న 10 మందిని చూసి నోరూరినట్లుండి వాడి తాగును, వాడిని చెడిపోను. ఒకప్పుడు తాగని వాడు బలవంతుడైనచో వారు వాడిని ఏమీ చేయలేరు. మరి ఒకప్పుడు వీడే వారిని అదుపులో పెట్టును. ఈ సృష్టిలో ఎప్పుడు ఏది ఎట్లా జరుగునో ఎవడు చెప్పగలడు. కానీ 10 మంది తాగుబోతులు తాగని వాని చేత బలవంతంగా తావించి తాము గొప్ప పని చేసి చక్కలు ఎగరవేదురు, గంతులు వేదురు, ఊరి వెంట పోయి చెప్పుకుందరు. 10 మందిని తాగుడి నుంచి మరలించిన వాడు చేసిన పని తొలతటి
10 మంది చేసిన కార్యం కన్నా ఉత్తమైనదైనను వీడు పోయి చెప్పుకోండు గంతులు వేయడు. ఈ భేదం ఉన్నది. తాగినవాడు గంతులు వేయను కానీ తాగనివాడు వేయినా. ఇది దేవదానవ లక్షణంలోని భేదం. మ్లేచ్చులు గాంధారం నందు చొచ్చిరి. అంతవరకు మిహిరకుళ్లకు తెలియదు. ఉత్తర జ్యోతిష సింహపుర కటకాది దేశంలోనూ వారు ప్రవేశించిరి. వచ్చిన మ్లేచ్చులకు అచ్చట ఉన్న మ్లేచ్చులకు ఎక్కువ భేదం లేదు. అవన్నీ మహాపర్వత ప్రదేశంలో చిన్న చిన్న పల్లెలుండును, పెద్ద పెద్ద పట్టణంలో లేవు. అచ్చటి జనులు నిత్య ఖడ్గదారులు, ఆశ్వికులు. వచ్చిన మ్లేచ్చులు అచ్చటి దోచుకుంటకు ఏమీ లేదు. గాంధారం వచ్చిన కానీ సింధు నది ప్రవాహంల చేత సస్యవంతమైన ధాత్రి లేదు, దోచుకుంటకు వీలు లేదు. సుభిక్షమైన దేశం తగలబట్టుటకు ఇండ్లుండును. పరంపరగా వచ్చి సుఖమైన రాజ్యంను పండించుకొంచు వర్తకములు చేయుచు యుద్ధము ముఖమెరగని జనులు పట్టణములలో పల్లెల్లో సమృద్ధిగా ఉందరు. దోపిడి కాండ్రు ఇచ్చటికి ఒత్తురు. రాళ్లలో రప్పల్లో ఏం దోచుకుంటారు? ఈ సురక్షితమైన దేశంలో భారతదేశం నందలివి కల్పములుగా యుగములుగా ఓ పద్ధతి మీద నడుచుచుండెను. ఆ సేతు సీతాచలము ధర్మం చేత ఒకటి కానీ పాలన చేత ఒకటి కాదు. అప్పుడప్పుడు మహాచక్రవర్తులు ఉదయించి మహావీరులు ఉదయించి ఈ సర్వదాత్రి ఒకటి ఏ దేశమని నిరూపించరు. వారు చక్రవర్తులై కప్పములు కొందరు కానీ ఆ రాజ్యములను అపహరించరు, ఆ రాజ్యవంశంలో నిర్మూలించరు. భారత యుద్ధమునకు పూర్వము శ్రీకృష్ణుడు కాశ్మీర రాజపాలకులకు మూలపురుషుడైన గోనందుని కుమారుడు దామోదరుని సంహరించి వాని భార్య అయిన యశోవతిని సంరక్షించి ఆమె కడుపున ఉదయించిన మరలా గోనందుడని పేరు పెట్టుకున్న పశునిసుకు రాజ్యం నందు పట్టాభిషిక్తుని చేసెను. ఆ రాజ్యంను తన రాజ్యం నందు కలుపుకొనలేదు. ఇది పూర్వ చక్రవర్తుల మర్యాద. ఏ రాజైనను ధర్మంగా పరిపాలింపవలేను. ఎవడైనను రాజ్యము సనాతన ధర్మపథంను నడిపించుటయే కదా చేయవలసింది. రాజుల యొక్క ప్రకృతులలో భిన్నత ఉండు చేత కొంచెం హెచ్చుతగ్గులు ఉండవచ్చును. కానీ ప్రధానంగా వేదశాస్త్ర పురాణ ఇతిహాస నిరూపిత చాతుర్వర్ణ్య రక్షయే సకల జనుల యొక్క సుఖం కొరకు పరమేశ్వరుని చేత నిర్మింపబడిందని తెలుసుకొని విశ్వసించిన ఆ రాజుల కాలము సాగుచుండెను. కోట్ల సంవత్సరములు సాగెను. వేదధర్మం నందలి విశ్వాసం లేని జనులు సర్వజనములు సుఖముగా కూడుగుడ్డలకు లోపం లేకుండా బతుకుటకు వీలుగా నింపబడిన వేదధర్మమును ధర్మానుగత రాజ్యపాలమును ద్వేషించిరి. వారిని మ్లేచ్చులన్రి. వారి దండయాత్రలు 2 కోరికలను పురస్కరించుకుని సాగును. మొదటిది దోచుకుంట, రెండవది ఇచ్చట వేదధర్మములను నాశనం చేయుట. ఆ మ్లేచ్చుల వ్యూహలే విచిత్రంగా ఉండును. వారి ధర్మమే ప్రపంచం నందలి సర్వజాతులు సర్వప్రజలు అవలంబవలనన్నది వారి గాఢమైన కోరిక. ప్రపంచమంతా అట్లాగుట కాదు. దాని మాట అట్లుంచి ఆ మ్లేచ్చులు తమ బలం చేత కొన్ని దేశంలను కొన్ని జాతులను బలవంతంగా ఒకచోట, బతిమాలు ఒకచోట, లంచములు పెట్టి ఒకచోట, మోహపెట్టి ఒకచోట తమ ధర్మం నాకు మార్చారు. అచ్చటి శాంతి కలదా? వారు ఒకటైనా తొలితటి వారు అధికులు, తర్వాత అయిన వారు అధములు. మానవ సృష్టిలో ఉన్న కామక్రోధాదులు సర్వజనులు ఒక్కటే ధర్మం అవలంబించుడి చేత మారిపోవున మ్లేచ్చుల ఈ దండయాత్రలలో దోచుకొండే భాగము అర్థమగుచున్నది. తాము గెలిచిన ప్రజల చేత తమ ధర్మమును అవలంబింప చేయవలెనన్న రెండవ భాగం అర్థమవట్లేదు. మ్లేచ్చులు ఎంత దవ్వుపోయిననో అంత దవ్వు ఇదే జరుగును. తోడేలు బలహీనములైన మృగములను వధించుచుపోవును, సగం తిని శవములను వదిలిపెట్టిపోవును. ఆనాడు మిహిరకుడు కళ్యాణవతి సేనాగారంలో ఉండి గాంధారంలో మేచ్చులు వచ్చి దోపిడీ చేయుచున్నారని ఆమెకు వచ్చిన వార్త ఆమె వలన విని కళ్ళు మూసుకుని మంచం మీద పరుండి తన 2 గురువులు చెప్పిన భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ విధంగా భావించచ్చు చాలాసేపు ఉండెను. కళ్యాణవతి చివరికి భర్తను పలకరించి తాను పోయి తన తండ్రి రాజ్యంను రక్షింతును అనెను. మిహిరకుడు కన్నులు తెరిచి ఆమె వంక తీష్ణంగా చూచెను. ఆమె ఇలా అంది: నా తండ్రి వృద్ధుడైనాడు, సేనాపతియు మంత్రులను యథేచ్ఛంగా ప్రవర్తించుచున్నారు. అయ్యో, రాజ్యం గుణవంతుడైన రాజు కాంచో అధికారులు ప్రజలను దోచుకొని తిందురు. అధికారులకును ద్రౌపదీకాండకు భేదమేమి? స్త్రీలను చెరబట్టుటయు గృహదహనములు చేయుటయు ధనమును ఎత్తుకొని పోవుటకు 2 సమానమే.
దోపిడీకాండ్రు కటాలతో ఒత్తురు, వీరు రాజాధికారంతో ఒత్తురు. రాజు బలిష్ఠుడైనచో అధికారులు అణిగిమణిగి ఉందురు, పన్నులను న్యాయంగా స్వీకరించుచుందురు. ప్రజలకెన్ని విధముల ఆపదలు రావచ్చును. భూకంపం వచ్చి నేల పగలవచ్చు, వరదలు వచ్చి సస్యములు నాశనం కావచ్చు, వానలు లేక ధాతులు పట్టిపోవచ్చు. అడవుల నుండి క్రూర మృగములు జనపదములలో ప్రవేశించి హింసించవచ్చు. మశూచకములు మొదలగు వ్యాధులు వచ్చి జనులు నశింపవచ్చు. ఇన్నిటికి రాజ్యం చేయగలడు. చనిపోగా మిగిలిన వారికి కొంత సహాయపడగలడు. రాజు రక్షించేది సర్వము భద్రంగా ఉన్నప్పుడు, దైవ వైపరీత్యములు లేనప్పుడు, జనులు పరస్పరం హింసించుకొనకుండుటయు, అధికారులు దుర్జనులై ప్రజలను పీడించకుండుటయు, మ్లేచ్చులు దండు వెడలినప్పుడు వారిని తరిమివేయటయు, ఈ మూడే రాజు చేయదగిన పనులు. ఈ మూటిలో చివరిది ప్రజలను మిక్కిలి గగ్గోలుపరుచున్నది. అట్టి ఆపద నా తండ్రి దేశమునకు వచ్చింది. నేను కొడుకును కాను, ప్రభువులు అనుగ్రహించుచో నేను పోయి గాంధారంనకు ఈ ఆపద తొలగించవచ్చును. మేరకుడు అన్నాడు, మీ తండ్రి పోయిన తర్వాత రాజ్యం ఏమగును అంటే, అల్లునకు సంక్రమించును అంది కళ్యాణవతి. తర్వాత తనకు వచ్చిన ఆస్తిని రక్షింపవలసిన బాధ్యత అల్లునకు లేదా అని మేరకుడు అడిగితే ఇద్దరినూ కొంచెంసేపు మాట్లాడుకోలేదు. చాలాసేపటికి కళ్యాణవతి ఇలా అంది, ఏమి ఆలోచించుచున్నారు అని. అప్పుడు మేరకుడు అన్నాడు, కళ్యాణవతి ఓ కుండవాగు బయలుదేరింది, ఝుంఝుమార్తం వలి సాగింది, మహావృక్షములను రాళ్లను దొర్లించుచూ వచ్చింది. ఆ ప్రవాహంను ఒక చిన్న పర్వతం ఆపింది. ఆ కొండ చంద్రకాంత శిలా నిర్మితము. శరత్కాలపు వెన్నెలలో ఆదిశేషుడు కుసం విడిచినట్లున్నది. ఆ కొండ మీద ప్రేమ చేత పున్నమజాబిల్లి లేని చేతులు తెచ్చుకుని దాన్ని కౌగిలించుకొనును. ఆ కొండ ఈ ప్రవాహం నాపింది. ప్రవాహం కూడా సంతోషించను. నన్ను ఈ కొండ నియమించింది. లెంచు నేను ఎన్ని మహావృక్షములను కూల్చుందునో, ఎన్ని మహాశిలలను దొర్లించుందునో. ఇట్లుండగా ఆ చంద్రకాంత శిలామయ పర్వతంగానే ఉన్నది. పక్కగా అంత ఎత్తులేని కొండ ఒకటి ఈ ప్రవాహంనకు దారి ఇచ్చుచుంది. ప్రవాహంనకు భయంగా ఉన్నది. మరలా తీవ్రత్వము తొలితటి చండత్వము మరలా వచ్చునో. అంతరాంతరం నందు ఆ కొండ ఏటికి తన ప్రచండ వేగమే ఇష్టము. మరియు ఇంకొకటి, ఆ చంద్రకాంత పర్వతమే ఆ కొండవాగునట్ల దూసుకొని పొమ్మని చెప్పినట్లున్నది అని. కళ్యాణవతికి దీని అర్థం తెలియను. మెహరకుల్ని స్వభావము తెలియను. తన యంద తనకి గల ప్రేమ తెలియను. నిష్కంటకుని వదనాటి తాను కావించిన మధుర తీవ్ర నియమము తెలియను. మరియు ఆమెకి ఇంకొకటి తెలియను, తానిప్పుడు వేరొక రాజు యొక్క భార్య. తాను పోయి తన తండ్రి రాజ్యంను రక్షించుట అన్నది సాగదు. తన భర్తయే పోవలేను. అడవిలో బహుమృగముల వధించి వాని నెత్తురు తావి మాంసం తిని యథేచ్ఛంగా ఉన్న పులిని వేటకాండ్రు బంధించి బోన్లో పెట్టి ప్రజలకు వినోదం కలిగించుట తెత్తురు. ఆ పులి తాను స్వయంగా వేటాడుటనే మర్చిపోను. పంజరం నుంచి రక్షకుడు అర్పించి మాంసం తింటకే అలవాటు పడును. ఒకవేళ బోను నుండి విడివంచి ఏమగును? దానికి కాంతారంనకు పట్టణంనకు భేదం తెలియదు. మంజుల్ని యథేచ్ఛగా కసిమసంగు. ప్రకృతి ఇటిదై ఉండ దాని రక్షకుడు తన విరోధులను సంహరించుటకు పులిని బోను నుండి వదిలిపెట్టించు. అది విరోధులను సంహరించును, తన్ను రక్షించేది వారిని సంహరించును. మరలా దాన్ని పట్టుకుంట కష్టం. కానీ విరోధులు బలవంతులై ఉన్నారు. పులిని వదిలిపెట్టను కానీ వారు సాధ్యపడరు. ఇట్లున్నది తన స్థితి. ఆమె ఏమీ మాట్లాడలేదు, అతడును మాట్లాడలేదు. స్థితి ఎట్లున్నదనగా, రక్షకుడు బోను తలుపు తెరిచి ఉంచెను. దాన్ని పొమ్మనలేదు, ఉసిగొలపలేదు. దాని ఇష్టం అన్నట్లున్నది. పులి అలవాటు కొద్దీ బోన్లో కొంతసేపు ఉండవచ్చు. తలుపు తెరిచి ఉండుట చూచుచున్నది. వెలికిపోవచ్చునేమో అన్నట్లున్నది. 4 నాళ్ళు గడిచినవి. ఈ సంగతి మళ్ళా భార్యాభర్తలు మాట్లాడలేదు. 5వ నాడు మెహరకుడు కళ్యాణవతితో చెప్పకుండగానే సేనలను సిద్ధం చేసి నగర రక్షణ కృతజ్ఞతకు అప్పగించి వితస్తా నదిని దాటి సేనలతో పోవుచుండెను. ప్రజలకి దండయాత్ర చెడుకో తెలియలేదు. గాంధార దేశం నందు, సింహపుర కటక ఉత్తర జ్యోతిషాది దేశంలందు మ్లేచ్చులు విజృంభించుచుండని వారికి తెలియను. కానీ ఈ భారతదేశంలో సర్వప్రాంతములందరి జనులు వైదిక ధర్మం చేత ఒక్కరు కానీ లౌకిక ధర్మముల చేత ఒక్కరు కాదు. గాంధార ప్రజలకు ఆపద వచ్చించో తమకేమి. ఈ సిద్ధాంతం నందు వారి లగ్న చిత్తులైందురు.
ప్రజలు ఇట్లునచ్చో నష్టం లేదు. రాజులు కూడా ఇటు చిత్తవృత్తి కలవారగుడి చేతనే దేశంనకు ఆపద తటస్థించెను. భారతదేశం అంతయు ఒక సామ్రాజ్యంగా చేసిన చక్రవర్తులు ఉన్నప్పుడు ఈ అల్పభేదములు లేవు. ఏ రాజునకు ఆ రాజు విడివిడిగా ఉన్నప్పుడు ఈ భేదములు మళ్ళా వేళ్ళు పాతుకున్నాం. మరియు ఈ దేశం నందు ఇంకొక బుద్ధి లక్షణం ఉన్నది. రాజులు పోట్లాడుకుందరు. మనకే రాజైననేమి వాడు ధర్మంగా పరిపాలించో చాలును అని అనుకుంటారు. మ్లేచ్చులున్నారు, వారి ధర్మం వేరు. భరతఖండం నందలి భిన్న రాష్ట్రముల వారి ధర్మం ఒకటి కానీ ఖండేతర దాత్రి అందలి జనుల ధర్మం వేరని వారు అనుకోనరు. అందుచేత మిహిరకుడు గాంధారంను రక్షించుటకు పోవుచున్నాడు అనుకోలేదు. కొందరు అనుకొంచున్నారు అది మామగారి రాజ్యం, తర్వాత తన రాజ్యం, దానిని రక్షించుకుంటకే పోవుచున్నాడు అని. సేనలన్నీ పాదఘట్టన జనిత భూభారాధిక్యం వలన ఆదిశేషుని పడగల మీద రత్నములత్తుకున్నట్టు నడిచెను. ఆ ఒత్తిడికి ఆది పని 1000 ముఖముల నుండి వెడలిన అగ్నిజ్వాలల వలె మ్లేచ్చుల వలని భయం పెరిగాను. వితస్తా సింధు నదులు కలిసిన చోటుకి సేనలు చేరిను. మిహిరకుడు చుచున్నాడని మ్లేచ్చులకు తెలుసును. మిహిరుని పరాక్రమం వారు విన్నారు, పారిపోనారంభించిరి. వారి పారిపోవుటకు ప్రయత్నింతురని మిహిరునికి అది వరకే తెలియను. కాశ్మీర్ సైన్యములు గాంధారం నందు జ్వరపడక కటక సింహపుర ప్రముఖ దేశముల మీదికి ఎగువకు పోయిను. మ్లేచ్చులు లక్షలున్నారు. మిహిరుని సైన్యం 25,000. మిహిరుడు ఒక్కడే 75,000 సైన్యం పెట్టు. మిహిరకుడు సింధు వితస్తా నదుల సంగమ స్థలంను తన సైన్యంను విభజించను. అతని సేనాపతి దర్పమల్లుడు. ఆయనయు గోనంద వంశం వాడే. మిహిరకులకు వరుసకు అన్నగారగును. కాశ్మీర రాజ్యంలో సర్వరాజాధికారులు రాజవంశీయులే, అందరూ సుక్షత్రియులే. అందరూ గోనంద వంశంను దారుణి పాలన నందు నిలుపుటకు ప్రయత్నించడి వారే. గోనంద వంశము కాశ్మీర రాజ్యంను పాలించిన నాళ్ళు కాశ్మీరంన ఈ స్థితికి భంగం కలగలేదు. దర్పమల్లునకు 10,000 సైన్యంనిచ్చి మిహిరకుడు ఇలా ఆజ్ఞాపించాడు: నువ్వు సూటిగా గాంధార రాజధానికి పొమ్ము. దారిలో ఎవరిని ఎదిరించించో నిర్మూలనం చేయము. పోయి మహారాజును కలుసుకును. చెదిరిపోయిన గాంధార సైన్యంను పోగు చేయము. ఎన్ని దుర్గములు ఎవరిల వశమైనవో మనకు తెలీదు. తొలుత రాజధానిని భద్రం చేసి క్రమక్రమంగా ఇతర దుర్గములను సాధింపము. దుర్గరక్షణమునకు సగం గాంధార సైన్యము, సగం మందిగా ఉంచుము. దోపిడీ కాండ్రు పవళ్ళు దాడి చేసినను రాత్రులందు ఎచ్చటనో శిబిరముల ఎందుందురు. వారి ఆ శిబిరములను రాత్రులందు నాశనం చేయము. మర్నాడు వాళ్ళు మళ్ళా ఇంకొక గ్రామం మీదకి పోవుటకు వీలు లేకుండా చేయము. వారు వట్టి పురుషులే వచ్చిరో స్త్రీలు కూడా వచ్చిరో తెలియదు. స్త్రీలతో వచ్చినచో సులభం, ఒక్క పురుషులే వచ్చినచో సమస్య క్లిష్టతరమగును. వారు స్త్రీలతో రానిచో గాంధార దేశ స్త్రీలను చెరబట్టియో ఇష్టమైన కులటలతో సంచరించుచుందురు. వారితో పాటు కులటలను కూడా సంహరింపము. నీ సైన్యంలోని పురుషుడు ఒక్కడును స్త్రీవాంచ కలవాడుగా ఉండరాదు. అటివాణిని సంహరింపు. ఒక ఊరు కానీ కొన్ని ఇండ్లు కానీ మ్లేచ్చులకు స్థావరం ఇచ్చించో వాటిని భస్మపట్లం చేయము. దుర్గములను రక్షించిన తర్వాత ఈ పని సుదృఢంగా చేయవచ్చును. దుర్గములు రక్షింపబడు వరకు, సర్వదుర్గములు నీ స్వాధీనమగు వరకు నీకు 2 పనులు: ఒకటి దుర్గ సాధనము, 2 పల్లె పట్టణ గ్రామ వాటికల నుండి గాంధార సైన్యముల సహాయంతో ఆయా ప్రదేశములందలి పౌరులయు గ్రామీణుల సహాయంతో మ్లేచ్చులను సంహరించుట జరుగుచుండవలేను. గాంధార దేశ మహారాజుతో ఇట్లు చెప్పుము: మీ అల్లుడు అనకుము, కాశ్మీర్ అధిపతి అనకుము, కళ్యాణవతి భర్త అనుము. ఆయన తొలుత కటక సింహపుర ప్రముఖ దేశంలోకి వెళ్ళాడు. ఒక చెరువు కట్ట తగించో గ్రామంను ముంచునన్నచో మన గడపల ఎందు పెద్ద దిబ్బలు పోసుకున్నందువల్ల లాభమేమి? తెగిన గండిని పూడ్చవలేను, అది దుస్తరమైన కార్యము. గండి పడిన చోట కొండలను దొర్లించుము. మహాతాళములను అంటే తాటి చెట్లను నరికి అడ్డంగా వేయము. అప్పుడు మట్టిపోయము. నీటి ప్రవాహం ఆగిన అనంతరమున మున్ను ప్రవహించిన నీటిని తగిన అరవల వెంట నీరు నేలను ముంచకుండా పంచవచ్చును. అది ఏ సూర్యరశ్మికి ఎండిపోవును, నేల దాన్ని పిలుచుకొనును అని చెప్పుము అన్నాడు. దర్పమల్లుడు వెళ్ళిపోయిన తర్వాత మిహిరకుడు తన సైన్యంతో తొలుత కొండదారులను మూయటకు వెళ్ళాడు. మిహిరకుడిని సైన్యం పోయినంత మేర మ్లేచ్చుల దాడులను కంటగించుకొంచున్న దేశీయులందరూ
వాని సైన్యంలో చేర్చి వచ్చిరి. సైన్యం అనగా ఏమి సైన్యము? కర్రలను సామాన్య కత్తులను పూరిన సైన్యము. మెహర్కుల్డ్ వారందరినీ తన సైన్యంలో చేరనీయలేదు. వారిని తన సైన్యం కాదనలేదు. ఎవరో మహాబలవంతులు ఖడ్గదారులు పూర్వం సైనికులు అయిన వారిని తన సైన్యంలో భాగంగా చేసుకొనెను. ఎక్కడికక్కడికి గ్రామంలను కట్టుదిట్టం చేయించు పోచుండెను. 10 గ్రామములు కలిపి ఒక కూటమి. ఆ 10 గ్రామములలోని యువకులను సమావేశపరిచి వారికి ఖడ్గములనిచ్చి కొద్దిలోననే శిక్షణ ఇచ్చి 10 గ్రామముల మీద అదుపు దాని రక్షణ వారికి అప్పజెప్పుటయు వారికి మించిన దండు వచ్చించో తనకు వర్తమానం పంపడనియు అన్నుటయు తొలుత చేశాను. మెహ్రకుల్డు సైన్యంతో వచ్చి జాడ మ్లేచ్ఛలకు తెలిసెను. మరియు మెహ్రకుల్డు ప్రతి గ్రామంను ప్రతి పట్టణంను తాను ఆక్రమించినప్పుడు తదాగతులైన మ్లేచ్ఛులను చిత్రవద చేయించుచుండెను. ఒకనికి కన్నులు దోడించును, ఒకనికి చర్మం ఒలిపించును, ఒకనికి గడ్డం కింద నుండి మాడు పట్టణం వరకు శూలం దిగవేసి చెట్లకు వేలాడగట్టించును. ఇవన్నీ ఘోర కృత్యములే. కానీ ఈ శిక్షలు వారు దేశంలో చేసిన ఘోరములకు ప్రతిక్రియలుగా కనిపించుచుండెను. ఇండ్లు తగులబెట్టిన మ్లేచ్ఛదళమును చుట్టుముట్టి వారిలో చావుగా మిగిలిన వారిని నిరాయుధులను చేసి వారి చుట్టూను మంటలు పెట్టించి తగలబెట్టుచుండెను. నశించిపోయిన మ్లేచ్ఛుల ఆయుధములను గుర్రములను ఆయా ప్రదేశములందు తాను ఏర్పరిచిన రక్షకులకు ఇచ్చుచుండెను. మెహ్రకుల్ని పేరు వినచో మ్లేచ్ఛులకే కాదు ఆ దేశీయులకు కూడా భయం కలుగుచుండెను. మెహ్రకుల్డు తమ గ్రామంలో రక్షించుటకు నియమించెను. అతని ఆజ్ఞ నిర్వర్తించకపోయినచో అతడు తిరిగి వచ్చినప్పుడు తామేమగుతాము అన్న భయము సర్వజనులను ఆవరించిపోయిను. పోయినంత మేర భద్రపరచుచు, పోయినంత మేర మహాభీతి గొల్పుచు, పోయినంత మేర మ్లేచ్ఛ సంహారం చేయుచు మెహ్రకుల్డు పోతుంటే యమధర్మరాజు అన్న పేరు సార్థకం అనిపించను. ఊళ్ళు దోచుకొని పోయి మ్లేచ్ఛులు రాత్రులందు విడియుచుందురు అచ్చట ఆకస్మికంగా మెహ్రకుల్ని సైన్యం ప్రత్యక్షమగుచుండెను. తొలుత వారి ఈ విడుదలను సైన్యంతో చుట్టుముట్టును. ఎవడేనియు పారిపోవుటకు వీల్లేదు. తర్వాత వారి గుర్రములను బెదిరింతురు. అవి పారిపోచుండును. వాడిని స్వాధీనపరచుకుందరు. మరియు తర్వాత మ్లేచ్ఛలపై పడి వధింతురు. మ్లేచ్ఛులు గ్రామముల మీద పడి ఎత్తుకొని పోయిన స్త్రీలను, యుద్ధంలో సంహరింపబడిన వారిని వధయంతయు అయిన తర్వాత ఒక చోట పోగు చేసి ఇష్టం కొలిది వచ్చిన వారిని మిగిల్చి బలవంతంగా అపహరింపబడిన వారిని వారి గ్రామంలోకి పంపుచుందురు. ఇష్టపడి వచ్చిన స్త్రీలను ఆయా గ్రామాధికారులకు అప్పగింతురు. గ్రామాధికారులు వారి దోషములను పరిశీలించవలేను. వారికి ఏ శిక్షలు విధింపబడవలనో మెహ్రకుల్డే నిర్ణయించును. ఆ శిక్షలు విపరీతములుగా ఉండను, అవాచ్యములుగా ఉండను, అంటే నోటితో చెప్పలేని విధంగా ఉంటాయి. ఈ శిక్షల మూలంగా ప్రజలకు మెహ్రకుల్డ్ అన్నచో రావణుడు, హిరణ్యకశిపుడు, బేతాళుడు అనిపించను. కానీ అతని శాసనము కొలిమిలో పెట్టి యూది పండిన పదునుగల కత్తి వరే ఉండును. భారతదేశ పశ్చిమ దిశా భాగంలో తార్యములైన మార్గములు కలవు. ఆ మార్గములు ఒక చోట సన్నవి, మరో చోట సుంత విశాలములైనవి. అచ్చటికి పోయి ఆ మార్గములను అరికట్టెను. తత్తులైన ఆటవికులను, పార్వతీయులను సమాహారపరిచి తన వెంట తెచ్చును. తద్దేశ ప్రజలలో ఉన్న తన సైన్యం అనిపించుకొనుచున్న వీరులను వారికి జతపరిచి కొత్తగా వెలు నుండి మ్లేచ్ఛుల దండులు రాకుండా నియమం చేసెను. ఆ మార్గములకు ఇరువైపులా ఉన్న పర్వతముల మీద పెద్ద పెద్ద రాళ్ళు మోపెట్టి ఉంచబడిను. పెద్ద పెద్ద దళములుగా విదేశీయులు వచ్చినప్పుడు పైనుండి వారు రాళ్లను దొర్లింతురు. ఒక్కొక్క చోట 10 రాళ్ళు, పెద్ద బండలు. ఇట్లా పర్వతముల మీద శిలల యొద్ద రక్షణకు నిలవబెట్టబడిన పురుషులకు ఆహారం అందించుటకు కొందరిని ఏర్పాటు చేసెను. ఆ మహాపర్వతములలోని వారందరూ గుర్రముల మీదనే సంచరింతురు. మెహ్రకుల్తో ఎవ్వడును మీరు ఇట్లా చేసించో బాగ్గా ఉండునని చెప్పలేడు. అతడు వినడు సరికదా. అతనికి ఇష్టం లేనిచో వెంటనే వాని సరస్సును ఖడ్గంతో ఖండించును. మంచి మాటని చెప్పుటకు కూడా సేనాపతులు జంకుదురు. అతని సైన్యము దళములుగా ఉండును. దళమునకు 100 మంది. ఆ 100 మంది మీదవాడు దళపతి, 10 మంది దళపతుల మీదవాడు చమూపతి. అట్టి చమూపతులు మెహ్రకుల్ని సైన్యమున 15 మంది కలరు. 5 చమూపతుల మీద ఒక సేనాపతి ఉండును.
అట్టి సేనాపతులు 3 కలరు. వీరి అందరి మీద తానిప్పుడు మహాసేనాపతి. సైన్యమంతయు కలిసి ఉన్నప్పటి నిర్ణయము దీనిపైన మరికొంత ఉంది. 3 సేనాపతులను రాజబంధువులు, సుక్షత్రియులు. రాజునకు వారికి బీరకాయ పీచు సంబంధం ఉంది. ఆ బంధుత్వ ప్రస్తావన ఎప్పుడన్నా మెహర్కుళ్ళు చేయవచ్చు. అది రాజు సేనాపతి యందు చూపించిన అనుగ్రహం. వారు ఆ ప్రస్తావన చేయరాదు. చేసించో వాడు గర్వి అని అర్థం. రాజుతో సమాన ప్రతిపత్తిని వాంఛించుచున్నాడని అర్థం. మరియు వాడు నిరుద్యోగాగును, సామాన్యుడగును. ఒక సైనికుని మీద 10 మంది సైనికుల పర్యవేక్షణ ఉండును. వాడు బెసకపోవటకు వీల్లేదు. ఈ సేనానులు 3 మెహరకులకు లాలాటికులు. ఎప్పుడు అతని కనుబొమ్మ కదులునో ఆ కదలిక అర్థమేమో తెలుసుకుని వెంటనే క్రియాచరణకు కడంగువారు. వారు 3 ఒక ఊహ తోచెను. కొండ మార్గంలో ఇట్లా అరికట్టబడిన తర్వాత తమ సైన్యమే ఆ మార్గంలో వెంట మరియు పశ్చిమ దేశంలోకి పోయి అచ్చటి ఆ ఒత్తిడి యొక్క పుట్టిన స్థలంను మట్టిపెట్టించో ఈ ఎద్దడి మరియు కొన్ని వందల ఏండ్ల వరకు రాదనియు అచ్చటి మ్లేచ్చులు విజృంభింపారనియు వారికి ఊహ కలిగెను. రాజుతో ఎవరు చెప్పరు? ఎవరినూ చెప్పలేరు. మెహ్రకుళ్ళిట్లు కట్టుదిట్టం చేసి ఆయా దేశీయులైన సైనికులను 10,000 మందిని అతని మార్గరక్షకులుగా నియమించి మరియు దక్షిణమునకు పోయాను. అచ్చట మిగిలిన మ్లేచ్చులు పూర్వమే గుండెలు దిగజారిపోయి కొందరు భారతీయ వేషములు వేసుకుంటుండ్రి. తత్పూర్వమే మ్లేచ్చులు భిక్షకులుగా భిన్న పాత్రముల యందు ఉండట కలదు. కొందరు మ్లేచ్చులు తాము భిక్షకులుగా తిరగనారంభించిరి. నిర్భయంగా తిరుగాడు మ్లేచ్ఛదళములు అన్నందు కలవు. వారిని మెహర్కుళ్ళు సులభంగా సంహరించను. ఎవరి వాక్ట గుర్రం కలదో వాని ఇల్లు పరీక్ష చేయబడును. ఆ ఇంటిలో దొరుకు ఖడ్గములు, కటార్లు, గదలు, బల్లెములు మెహర్కుల్ని బట్టల వశం చేసుకుందరు. భారతదేశీయుల ఖడ్గములకు మ్లేచ్చుల ఖడ్గములకు భేదములుండును. మ్లేచ్చుల ఖడ్గములు సర్వదా వక్రములు. వారికి దీర్ఘ ఖడ్గములు ఉండవు. వారికి ఎక్కువ కటార్లు, వారికి గదలుండవు. ఏనుగులు లేకపోయినను వారి వద్ద అంకుశములుండును. వారు వాటితో మంజులను పొడిచి లోని నరములను బయటకు లాగుదురు. భారతదేశం అంకుశములను దంతావళమును నడుపుటకే మిక్కిలి ఉపయోగింతురు. ఏనుగులు లేని వాణి ఇంట్లో అంకుశం ఎందులకు? సామాన్యుల గృహములు ఎందు యుద్ధాశ్వములు ఎందుకు? మెహ్రకుల్ని సైన్యము గుర్రములు కనిపించో అవి యుద్ధాశ్వంలో పౌరుల సంపత్తిని అనుసరించి ప్రయాణమునకు ఉపయోగించు అశ్వంలో తేలికగా కనుకొందరు. శత్రువుల సన్న కలిగిన ప్రతి చోట గుర్రములను కైవసం చేసుకుంటే కాదు, ఆయుధములను స్వాధీనం చేసుకుంటే కాదు, గృహములను తగలబెట్టుదురు, ఆయా కుటుంబములను నాశనం చేయుదురు. ఇట్లు మ్లేచ్చులకు తావసంగిన దేశీయులలో అన్ని వర్ణముల వారును కలరు. వారు క్షత్రియులయించో అధిక శిక్ష, బ్రాహ్మణులయించో కొంచెం తక్కువ శిక్ష, తదితర వర్ణముల వారికి మరియు తక్కువ శిక్ష. ఈ రీతిగా మ్లేచ్చులు రాకముందు మహాధనవంతులైన పలుమంది నిర్ధనులై ధనవంతుల ఇండ్లలో పనులు చేసి బతకవలసిన వారైరి. ఉత్తమ కుల స్త్రీలు మ్లేచ్ఛ సంపర్కం కలిగి ఉన్న వారైంచో వారిని శిరస్సులు గొరిగించి వివస్త్రలను చేసి ఊరంతయు తిప్పించి ఖడ్గములతో నరికి చంపుదురు. నీచ కుల స్త్రీలను డోంబాలుగా చేయుదురు. డోంబాలనగా స్వాపకులనగా ఆ దేశం నందున్న అస్పృశ్య జాతి. అట్టి స్త్రీలు అస్పృశ్యులుగా మార్చివేయుదురు. వారి దోషము మ్లేచ్ఛ పురుష సంగమం మాత్రమైంచో ఈ శిక్ష. మ్లేచ్ఛులకు సహాయం కూడా చేసించో వారి ఒడళ్ళు గాయం చేసి చేతులు కాళ్ళు కట్టి కుక్కలకు, కాకలకు, గద్దలకు వదిలిపెట్టుదురు. ఇట్టి మహాక్రూర కార్యముల చేత మెహ్రకుళ్ళన్నచో జనులకు భయం వేసిపోయిన. ఇట్టి పనులు సుక్షత్రియులు చేయింతురా. దేశం నందలి జనులు ఇట్లు చెప్పుకొనటం ఆరంభించిరి. మెహ్రకుళ్ళు క్షత్రియుడు కాదు, భారతదేశీయుడు కాదు. వీడెవడో మ్లేచ్ఛుడు, వీడొక హుణజాతివాడు. తానొక భారతీయుని వలె నటించుచు భారతీయులను హింసించుచున్నాడు అని. కానీ ఎరిగిన వారికి మెహ్రకుళ్ళు సుక్షత్రియుడు. ఈనాటికి ఈ కథ ఇక్కడితో ఆపు చేస్తున్నానండి. ఈ నవలలో 5వ అధ్యాయం ముగిసినది. మీకు ఈ మెహ్రకుళ్ళి క్రౌర్యము ఎంత తారాస్థాయికి అందిందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.
ఇంకా మిగిలిన కథ వింటే మీకు పూర్తిగా అవగతమవుతుంది. ఈ క్రౌర్యాన్ని బట్టి ఇతడు మన దేశీయుడు కాదని, హోణజాతి వాడు అని జనులు అనుకున్నారు. కానీ ఇతను నిజానికి సుక్షత్రియుడు. ఇతడు ఒక భారతదేశానికి చెందిన సుక్షత్రియ వంశానికి చెందిన ఒక రాజు. సరే అండి, ఈ కాశ్మీర రాజవంశ కథలలో మీరు ఇప్పుడు మేరకుల్డ్ అని 3వ నవల వింటూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో 4 అధ్యాయాలు అయిపోయినాయండి. వచ్చే వారము 5వ భాగంతో మేము మొదలు పెడతాను. మరి ఈ నా కథనం మీకు ఎంతవరకు నచ్చింది? మీ ప్రశంసలు కానీ విమర్శలు కానీ సహృదయంతో నాకు చేయగలరని నేను భావిస్తున్నాను. నన్ను ప్రోత్సహించి నా కథనము గురించి సద్విమర్శలు చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలమండి. మీరు నన్ను ప్రోత్సహిస్తే నేను ఇంకా మరిన్ని మంచి నవలలు సేకరించి మీకు వినిపించాలని నా ఆశ, నా తపన. సరేనా అండి? మీకు నచ్చితే నా కథనము, నేను చెప్పే పద్ధతి లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ మిమ్మల్ని వీలైనంత త్వరలో వచ్చే వారము మళ్ళీ కలుస్తానండి. 5వ భాగంతో, మేరకుల్డ్ 5వ భాగంతో కలుస్తాను. ఉండనా మరి? అంతవరకు సెలవు. సరేనండి, బాయ్ బాయ్.